This conference will now be recorded. ఇందాకనే రికార్డింగ్ పెట్టేసింది పర్లేదా? పవన్ కళ్యాణ్ సార్ 115 తెలుగులో అయ్యారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ చెప్పండి సార్. మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? 120 వచ్చారు సార్. 117 118 కనబడుతుంది ఇక్కడ. సరే. ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా? ఇక్కడ వరకు చూసారా? ఎస్ సార్. ఇది చూసారా? స్టమక్ వరకు అయింది సార్. ఈ స్లైడ్ అయిపోయింది సార్. ఈ స్లైడ్ అయిపోయిందా? ఇది కోలాన్ అయింది సార్. ఇది అయిపోయిందా? అయింది సార్. ఇక్కడ నుంచి అవ్వలేదు సార్. ఏది పాలిసిస్టిక్ కిడ్నీ. ఇప్పుడు ఏంటి నువ్వు ఆ మెసేజ్లు పెట్టావు, ఏంటి దాని సారాంశము? వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామ్స్. ఎస్ సార్. మరి మీకు ఎప్పుడంట? తెలియదు సార్. అసలు మన కాలేజ్లో ఏం చెప్పట్లేదు సార్ అడిగినా. ఎందుకొని వాళ్ళకి అంత బాగా వాళ్ళు చేస్తే ఎట్లా? మొత్తం మీద ఎగ్జామ్స్ మాత్రం అదే ఇంటర్నల్ అసెస్మెంట్ ఎప్పుడు రాశారు? జనవరిలో కదా? అవును సార్. అది ఫైనల్ ఇంటర్నల్ అసెస్మెంట్ కాబట్టి అంటే ప్రాక్టికల్స్ కూడా ఉంటాయేమో కదా? ప్రస్తుతానికి వాళ్ళకి థియరీ ఎగ్జామ్స్ వరకే ఇచ్చారు సార్. మళ్ళీ కాలేజ్ ఓపెన్ ఇస్తారేమో సార్. కాలేజ్ అంటే ఇప్పుడు మరి 15th కన్నా వస్తారా లేదా చెప్పలేము. అవును సార్. మరి ఇంటి దగ్గర జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే ఇంటర్ అసెస్మెంట్ బహుశా అది యూనివర్సిటీనే ఇచ్చి ఉంటుంది. ఆ డేట్లో మీకు కూడా ఉండొచ్చు. మన వాళ్ళ కమ్యూనికేషన్ కొంచెం లేట్ ఉండొచ్చు. ఆ ఇంటర్ అసెస్మెంట్ మళ్ళీ మార్కుల గొడవ అంతా ఉంటుంది కదా. తర్వాత ఏంటి ప్రాక్టికల్ సంగతి ఏంటో సార్ లీవ్ పెట్టాడు మన ఆయన కనుక్కో. అందులో కూడా ప్రాక్టికల్స్ మెన్షన్ చేయలేదు. మీకు మళ్ళీ రాలేదా 15 నుంచి రండి అని కానీ అట్లా ఏమి కమ్యూనికేషన్? లేదు సార్ ఇంకా. అప్పుడు ఫస్ట్ అని అనుకున్నాం కదా? ఎస్ సార్. ఏరే స్పెసిమెన్స్ అయిపోతే ఇంకా ఎక్స్రేస్ కూడా చెప్తే ఇంకా మీరు రెడీ ఫర్ ఎగ్జామినేషన్స్. ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆల్మోస్ట్ ఇవే స్పెసిమెన్స్ పెడతాము. ఇన్స్ట్రుమెంట్స్ మొన్న ఆల్రెడీ చూపించాము. ఇంకా ఎక్స్రేస్ కూడా నేను నెక్స్ట్ థర్స్డే నాకు బోర్డు మీటింగ్ ఉంది, యూనివర్సిటీలో మీటింగ్ ఉంది. నెక్స్ట్ థర్స్డే అంటే ఎంత వస్తుంది డేటు? ఇవాళ 17 కదా? నెక్స్ట్ థర్స్డే 17th నాకు మీటింగ్ ఉంది. 18th కదా? ఇవాళ డేట్ ఎంత చెప్ప? ఎంత సార్ ఈరోజు? 17th నెక్స్ట్ థర్స్డే. థర్స్డే నెక్స్ట్ 17th మరి మిస్ అవుతాను. నాకు 17th యూనివర్సిటీలో మీటింగ్ ఉంది. 18th పిన్నమనే సిద్ధార్థలో పీజీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడు కాకుండా ఇక 17th కాకుండా 17th మళ్ళీ 24th 25th క్రిస్మస్ సెలవులు. ఈ లెక్కన ఎప్పటికీ ఎక్స్రేస్ కూడా 2-3 కనీసం ఒక 4-5 ఎక్స్రేస్ అంటే చూపిస్తే రేపు ఎగ్జామ్లో పెడితే ఆన్లైన్లో పొరపాటున
ఆ స్లైడ్లను మీకు చూపిస్తే మీరు చదువుకుంటుంటారు కదా. చూస్తాను ఈ లోపల వీరు ఎవరైనా క్లాస్ తీసుకొని మీకు రేపు ఎగ్జామ్లో పెట్టబోయే ఒక 10 ఎక్స్రేలు చూపిస్తా. ఓకే, ఇదేంటి స్పెసిఫిక్ ఇక్కడ రాసి ఉందిగా, ఇది పెల్విక్ క్యాల్షియల్ సిస్టమ్. సో దిస్ ఇస్ స్పెసిఫిన్ ఆఫ్ పాలిసిస్టిక్ కిడ్నీ. పాలిసిస్టిక్ కిడ్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మీకు ఇది? స్టార్ట్ చేశారు సార్, రాంబాబు సార్ చెప్తున్నారు సార్. లాస్ట్ వీక్ చెప్పారు కదా మన రాంబాబు సారు. చెప్పు, 4 ముక్కలు చెప్పండి దీని గురించి. ఆటోసోమల్ డామినెంట్ కదా, ప్రెజెంటింగ్ సిమ్టమ్ లంప్ అబ్డమెన్. సో లంప్ అబ్డమెన్ అంటే ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ కానీ రైట్ కానీ రేనల్ యాంగిల్స్లో ఉంటుంది, ఆర్ ఇట్ కెన్ బి బైలేటరల్. అప్పుడు ఏం అడుగుతారంటే వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రేనల్ స్వెల్లింగ్ అని అడుగుతారు. ఎలా మీరు ఐడెంటిఫై చేయగలరు అంటే ఎగ్జామినేషన్లో రేనల్ స్వెల్లింగ్, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్, పాల్పేటరీ ఫైండింగ్స్ ఆఫ్ రేనల్ స్వెల్లింగ్. నిఖిత చెప్పమ్మా నువ్వు. వాట్ ఆర్ ది పాల్పేటరీ ఫైండింగ్స్ ఆఫ్ ఏ కిడ్నీ స్వెల్లింగ్? పవన్ చెప్పు, నువ్వు చెప్పు. వాట్ ఆర్ ది పాల్పేటరీ ఫైండింగ్స్ ఆఫ్ కిడ్నీ స్వెల్లింగ్ ఎట్లా చేస్తారు? వాట్ ఆర్ ది పాల్పేటరీ ఫైండింగ్స్ ఆఫ్ లివర్ స్వెల్లింగ్? వినపట్లేదా? పవను సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. మరి చెప్పండి ఎవరు. వాట్ ఆర్ ది పాల్పేటరీ ఫైండింగ్స్ ఆఫ్ ఏ కిడ్నీ స్వెల్లింగ్, రేనల్ స్వెల్లింగ్ అని ఎలా చెప్తారు? ద పేషెంట్ హ్యాస్ కమ్ టు యూ యాజ్ అబ్డామినల్ లంప్ in the right loin and right flank or right lumbar region. How do you say it is due to liver that has extended, or it is spleen ante right side undadu, or inke untai right side swellings ante in the lumbar region lo ఏముంటాయి, దీన్ని ఎలా కనుక్కుంటారు అది నాకు కావాలి. సో ది కిడ్నీ స్వెల్లింగ్, వాట్ ఆర్ ది మెయిన్ క్యారెక్టర్? కిడ్నీ స్వెల్లింగ్స్ ఆర్ ఆ షేప్ అట్లా మెయింటైన్ అవ్వచ్చు ఇన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్, ఓవల్, దట్ రెనిఫార్మ్ ఆర్ బీన్ షేప్డ్ ఉండొచ్చు, అండ్ ఇట్ ఈస్ బైమాన్యువల్లీ పాల్పబుల్ అండ్ బెలాటబుల్. The kidney swelling is bimanually palpable and bellotable. How will be the surface? Because the polycystics అన్ని ఉంటాయి కాబట్టి, so it will be cystic, nodular surface ఉంటుంది, uneven surface ఉంటుంది. And it moves with respiration or not? అదొకటి చెప్పండి నాకు చాలు. కిడ్నీ స్వెల్లింగ్ moves with respiration or not? అదొకటి చెప్పండి. ఏంటి నోరు తెరవదు? No, sir. No, sir. నోనా? నోకి ఆపోజిట్ ఏంటి చెప్పు, నోకి ఆపోజిట్ ఏంటమ్మా? ఎస్. సో it moves slightly with respiration. It moves with respiration. Kidney swellings also move with respiration. Why? ఇప్పుడు చెప్పు. Which swellings will move with respiration? Thyroid swellings.
చావగొట్టి చెవులు మూసావు కదంటావు. థైరాయిడ్ స్వెల్లింగ్ మూవ్స్ విత్ రెస్పిరేషన్. అదే ఇట్ మూవ్స్ విత్ డెగ్లూటిషన్. థైరాయిడ్ స్వెల్లింగ్ డెగ్లూటిషన్ వేరు, రెస్పిరేషన్ వేరు. రెస్పిరేషన్ అంటే మనం ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్. అది మీకు ఇది సింప్లెస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తారని చెప్పాడు. ఇది కూడా చెప్పట్లేదండి. మీకు మెడిసిన్లో కూడా చెప్పలేదు ఈ పాయింట్. అబ్డామిన్ ఎనీ స్వెల్లింగ్ విచ్ హ్యాస్ గాట్ అటాచ్మెంట్ టు ది డయాఫ్రమ్. అటాచ్మెంటే కాదు, రిలేషన్ ఉంటే చాలు. ఎనీ స్ట్రక్చర్ ఆర్ స్వెల్లింగ్స్ అరైజింగ్ ఫ్రమ్ దోస్ స్ట్రక్చర్స్ విచ్ హ్యావ్ గాట్ relationship with the diaphragm, under surface of the diaphragm or domes of the diaphragm, they move with respiration. Attend classically liver on the right side and spleen on the left side. ఇప్పుడు చెప్పండి ఇంకేమేమి మూవ్ అవుతాయి. కిడ్నీస్ ఆల్సో, both kidneys swelling, both sides kidneys are in relation to the domes of the diaphragm. ఒకసారి రిలేషన్షిప్ చూడండి, అప్పర్ రిలేషన్షిప్స్ టు ది కిడ్నీ, దే ఆర్ ఇన్ రిలేషన్ టు ది డోమ్స్ ఆఫ్ ది డయాఫ్రమ్. సో దే ఆల్సో మూవ్ విత్ రెస్పిరేషన్. దెన్ హౌ విల్ యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ లివర్ అండ్ కిడ్నీ అంటే ది కిడ్నీ స్వెల్లింగ్స్ ఆర్ బైమాన్యువల్లీ పాల్పబుల్. అంటే ఒక చెయ్యి లంబార్ రీజన్లో, ఒక చెయ్యి ఈ ఫ్లాంక్ రేనల్ యాంగిల్లో పెట్టి స్వెల్లింగ్ అని పుష్ చేసాం అనుకోండి, దట్ స్వెల్లింగ్ విల్ మూవ్ బైమాన్యువల్లీ పాల్పబుల్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లు ఈ స్పెసిఫిన్ పెట్టగానే అడిగే క్వశ్చన్లు అన్నీ ఇట్లే ఉంటాయి. హౌ విల్ యూ డిఫరెన్షియేట్ కిడ్నీ స్వెల్లింగ్? సో కిడ్నీ స్వెల్లింగ్స్ ఆర్ సిచ్యుయేటెడ్ ఇన్ ది లంబార్ రీజన్ అండ్ ద బ్యాక్ రేనల్ యాంగిల్స్. ఓకే, లాయిన్ కదా. And it is bimanually palpable and palatable, and the swellings move with the respiration, slightly move. అంటే లివర్ స్ప్లీన్ అంత ఫ్రీగా మూవ్ కావు, ఎందుకంటే ఈ కిడ్నీస్కి ఇది డయాఫ్రమ్ కొంచెం రిలేషన్ ఉంటుంది. అదే లివర్ కనుకోండి, కంప్లీట్ లివర్ ఈజ్ ఇన్ రిలేషన్ టు ది డయాఫ్రమ్. ఓకే, అట్లనే స్ప్లీన్ ఇటు పక్క, ది కంప్లీట్ స్ప్లీన్ ఈజ్ అండర్ ది డోమ్ ఆఫ్ ది డయాఫ్రమ్. కిడ్నీకి ఎట్లా అంటే ఇట్లా కొంచెం ఇట్లా ఈ కొసలో ఇట్లా టిప్ దగ్గర ఇట్లా రిలేషన్. సో దే స్లైట్లీ మూవ్ విత్ రెస్పిరేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అది మీరు తెలుసుకోవాలి. సో దట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్. సో ఇట్ ఈస్ ఏ పాలిసిస్టిక్ కిడ్నీ. ఇట్ ఈస్ సిస్ ఆఫ్ వేరియింగ్ కంజెనిటల్ ఆరిజిన్. అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది, చైల్డ్ పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది. ఈ ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్ కదా. వాట్ ఈస్ ది ట్రీట్మెంట్? ఏం చెప్పారు? వాట్ ఆర్ ది కాంప్లికేషన్స్ చూసారు కదా. రేనల్ ఫెయిల్యూర్ అంతా రావచ్చు బయోలేటరల్ గానే ఉందంటే. అండ్ ది సిస్ మే గెట్ ఇన్ఫెక్టెడ్ అండ్ గివింగ్ రైజ్ టు కిడ్నీ ఇన్ఫెక్షన్స్. అండ్ ఫైనల్లీ వాట్ విల్ బి దేర్? ఇన్ఫెక్షన్స్ అండ్ రేనల్ అట్రోఫీ. రేనల్ అంతా డ్యామేజ్ అయిపోద్ది, బికాజ్ యాజ్ యు సీ ది సిస్ట్ ఈజ్ సో మచ్ బిగ్, దిస్ ఈజ్ స్మాల్, దీస్ ఆర్ స్మాల్. సో ఆ సిస్ట్ల మధ్యలో cyst containing hemorrhagic fluid, so there will be hemorrhagic necrosis within the cyst. So all these things, complications can occur. Now, what is the treatment? Em chepparu? Suppose all the in polycystic kidneys, the cysts are confined to the lower pole. It's like a lower pole and undi. Idantha normal ga undanuko. Then what is the treatment? The remaining kidney is not involved, whereas the lower pole is completely replaced by the cysts. See, ikkada kuda chudandi lower pole ekkuva undi when compared to the upper pole. Not that it is also having many cysts,
but lower pole is here. So upper pole anta normal, and upper half of the kidney is normal, and only the lower pole is grossly diseased with polycystic kidney. What is the treatment? చెప్పండి అమ్మా. ఇక్కడ వరకు ఉన్నాయి కదా, ఇంతవరకు కిడ్నీ తీసేయటమే. వాట్ యూ కాల్ దట్? partial nephrectomy. సింపుల్, పార్షియల్ నెఫ్రెక్టమీ. అదే సిస్ట్లో మొత్తం ఉందనుకో, ఒక పక్కే ఉందనుకో, టోటల్ నెఫ్రెక్టమీ ఆన్ దట్ సైడ్. రెండు పక్కలే ఉన్నాయనుకోండి, పాలిసిస్టిక్ కిడ్నీస్ బోత్ సైడ్స్ ఉన్నాయనుకోండి, విత్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ గివింగ్ టు ద పేషెంట్, అప్పుడు ఏం చేస్తారు? రెండు పక్కల చేయాల్సి వస్తే చేయాలి. Try to conserve kidney as much as possible. If it is not possible, we have to do bilateral nephrectomy with ఏం చేయాలి? bilateral nephrectomy చేసినప్పుడు Transplant. వెరీ గుడ్, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫైనల్ ట్రీట్మెంట్ ఇట్లన్నిటికీ. సో బిఫోర్ దట్ ఈ ఒక్క సిస్టే ఉందనుకోండి, నాట్ పాలిసిస్టిక్, ఒక్క పెద్ద సిస్ట్ ఒకటే ఉందనుకో, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? We can try excision of that part of the cyst, or ఆ సిస్ట్ డోమ్ అంతా కట్ చేసేసి సూచన చేస్తారు, మార్సుపలైజేషన్ ఆఫ్ ది సిస్ట్. ఆ డోమ్ని కట్ చేసి మార్సుపలై, దీన్నే కదా రోజ్ వింగ్స్ ఆపరేషన్ అంటారు. ఓకే, పేరు విన్నారా? ఇంకైతే మీరు రేనల్ సిస్టమ్ చదవలేదు, మరి రేపు ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మీకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ పోర్షన్ అంతా ఉంటుంది. సర్జరీ అయితే మాత్రం అన్నీ ఉంటాయి. కాబట్టి యూ స్టార్ట్ రీడింగ్ నవ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దీనికి చేసే ఏంటి? పార్షియల్ నెఫ్రెక్టమీ ఇఫ్ ది సిస్ట్స్ ఆర్ కన్ఫైన్ టు ద లోయర్ పోల్. అదే అప్పర్ పోల్ అనుకో, అప్పర్ పోల్ నెఫ్రెక్టమీ, పార్షియల్ నెఫ్రెక్టమీ అది అప్పర్ పోల్. ఇక మొత్తం ఉన్నాయంటే దెర్ ఇస్ నో అదర్ గో, టోటల్ నెఫ్రెక్టమీ చేయాల్సింది. Provided the other kidney is normal, it is okay. And if it is bilateral, both kidneys has to be removed and transplantation. So conservative methods, rose wings operation, aspiration of the contents చేసి కూడా అబ్జర్వ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్స్ కూడా చేయొచ్చు. సో అబ్జర్వ్ చేస్తారు. మళ్ళీ పెద్ద అయిననుకో ఇంకా లాభం లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ డీరూఫ్ అండ్ మార్సుపలైజేషన్ చేస్తారు. జస్ట్ లైక్ సూడో ప్యాంక్రియాటిక్ సిస్ట్లో కన్నా ఆ ర్యాంజులా ఇట్లన్నింటిలో మార్సుపలైజేషన్ చేస్తారు కదా, అట్లా. ఇప్పుడు ఈ సిస్ట్ మొత్తాన్ని అంటే కట్ చేసి ఈ సిస్ట్ వాళ్ళని ఈ సరౌండింగ్ కార్టికల్ టిష్యూకి సూచన చేస్తారు. సో దట్ ఇట్ విల్ నాట్ రికార్డ్. సో దిస్ ఇస్ కాల్డ్ రోజ్ వింగ్స్ ఆపరేషన్. సో ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలి. పాలిసిస్టిక్ కిడ్నీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్. షార్ట్ నోట్స్లో కూడా ఇంపార్టెంట్, మీకు 4 మార్క్స్ క్వశ్చన్, అండ్ వైఓసిలో కూడా కామన్గా పెడతారు. ఓకే, ఇది వాట్ ఈస్ దిస్? మీకు ఇది పెడితే కనుక్కుంటారు. ఓకే, ఇదేంది? స్టోన్స్ కదా, క్లియర్గా కనపడుతుంది కదా, స్టోన్ ఇన్ ది రేనల్ పెల్విస్. ఇప్పుడు ఇది కూడా చూసేదానికి అంత సిస్టిక్ గానే ఉన్నాయి కదా. సో ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ ది ప్రీవియస్ వన్ ఈస్ దోస్ సిస్ట్స్ ఆర్ నాట్ కమ్యూనికేటెడ్ టు ద రేనల్ పెల్విస్. డయాగ్రామ్ చూశారు కదా, ది సిస్ట్స్ ఆర్ నాట్ కమ్యూనికేటెడ్ విత్ ద రేనల్ పెల్విక్ క్యాలిసియల్ సిస్టమ్. సో దిస్ ఈస్ స్పెసిఫిక్ ఆఫ్ పాలిసిస్టిక్ కిడ్నీ. ఇప్పుడు ఇది పెల్విక్ క్యాలిసియల్ సిస్టమ్ ఇది కదా, ఇది దీనికైనా సిస్ట్లకి లింక్ ఉండదు, కనెక్షన్ ఉండదు. వేరే ఇన్ హైడ్రోనెఫ్రోసిస్ ఇప్పుడు చూసేదానికి కూడా పెద్ద పెద్ద సిస్ట్ లాగానే ఉంది కదా, బట్ దే డూ కమ్యూనికేట్ విత్ ద రేనల్ పెల్విస్. ఎందుకంటే
హైడ్రోనెఫ్రోసిస్ is nothing but enlargement of the major and minor calyces కదా, causing the atrophy of the surrounding cortex and medulla. This is hydronephrosis. So naturally they communicate with the renal pelvis. అప్పుడు ఏంటంటే దీని గురించి ఇంకా హైడ్రోనెఫ్రోసిస్ గురించి టోటల్ కంప్లీట్గా చదవాలి. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. వాట్ ఈస్ ఆపరేషన్ డూయింగ్ ఫర్ హైడ్రోనెఫ్రోసిస్? మీకు ఇంకా చెప్పలేన్నారు కదా, ఆండర్సన్ హైన్స్ ఆపరేషన్. మీకు ఇంకా కిడ్నీ అంతా అయిపోయిందని చెప్పినట్టున్నారు సారు. అయింది సార్, స్టోన్స్ ఒకటే ఉంది సార్ ఇంకా. స్టోన్స్ ఉంది. హైడ్రోనెఫ్రోసిస్ స్టోన్స్ అంటే స్టోన్స్ కాంప్లికేషన్స్ చెప్పాల. ఓకే, బట్ అయినా కానీ మరి మన సార్ సెలవు మళ్ళీ ఆయన క్లాసు నిన్న చెప్పారా సార్? నిన్న క్లాసు చెప్పారు సార్. ఏం చెప్పారు? ఇదేనా? యూరెట్రిక్ ఇంజరీస్ హెమటూరియా చెప్పారు సార్. యూరెట్రిక్ ఇంజరీస్ ఇవ్వచ్చు. నేను చెప్తాను ఇంకా అట్లా లైన్గా యూరెట్రిక్ ఇంజరీస్ దే ఆర్ ఇంపార్టెంట్. మీకేం పెద్దగా అడగరు ఎగ్జామినేషన్లో. యూరెట్రిక్ ఇంజరీస్, బ్లాడర్ ఇంజరీస్ వరకు మీకు అంత పెద్దగా ఏమి అడగరు. కాబట్టి గబగబా ఈ క్యాలిక్యులస్, ఈ స్టోన్స్, తర్వాత ఈ మ్యాలిగ్నెన్సీస్ ఆ రెండింటిలో కామన్గా ఉంటాయి. అవి కవర్ చేయమని చెప్తాను. విల్మ్స్ ట్యూమర్ ఇవన్నీ కవర్ చేయమని చెప్తాను. సరే. నేను నా నెక్స్ట్ క్లాస్లో మాత్రం ఎక్స్రేస్ ఫినిష్ చేస్తాను. ఈ స్పెసిమెన్స్ ఏది వస్తే అయిపోయినట్టే. ఓకే, ఈ స్పెసిమెన్స్ అన్ని పెట్టుకొని మీరు చదువుకోండి జాగ్రత్తగా. ఓకే, ఈ హైడ్రోనెఫ్రోసిస్ అందులో టైప్స్ ఉన్నాయి. అక్యూట్, క్రానిక్, ఇంటర్మీడియట్ అది, యూనిలేటరల్, బైలేటరల్. సో తర్వాత దానికి చేసే ప్రొసీజరు ఆండర్సన్ హైన్స్ ఆపరేషన్ అంటారు. ఈ పెల్విస్, ఈ డైలేటెడ్ పెల్విస్ ఇట్లన్నిటిని కూడా ఎక్సర్సైజ్ చేసేసి ట్రిమ్ చేసేస్తారు. ఆండర్సన్ హైన్స్ ఆపరేషన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటి, ఇప్పుడు వాట్ ఈస్ ద కామన్ కాజ్ ఫర్ బైలేటరల్ హైడ్రోనెఫ్రోసిస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాగ్ హార్న్ క్యాలిక్యులస్ లేకపోతే ఇంకేదన్నా ఒక పెద్ద యూరిట్రిక్ క్యాలిక్యులస్ ఒక సైడ్ ఉందనుకో, ఇట్ కాజెస్ వాట్ టైప్ ఆఫ్ హైడ్రోనెఫ్రోసిస్? ఒక పక్క బిగ్ యూరిట్రిక్ క్యాలిక్యులస్ ఉందనుకో, కాజింగ్ అబ్స్ట్రక్షన్ టు ది యూరినరీ అవుట్ఫ్లో ఆన్ దట్ సైడ్. The other side being normal and the patient is passing urine normally. So what type of hydrocele he will develop? Hydronephrosis he will develop? Unilateral. Unilateral, sir. Unilateral chronic hydronephrosis develop. So likewise, then what is the common cause for bilateral hydronephrosis? Bladder outlet obstruction. Very good. That is the commonest cause. Bladder outlet obstruction. దట్టు అందులో దానికి బాగా కామన్ కాజ్ వచ్చేసి ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ కదా, బీపీహెచ్, బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ, హైపర్ప్లేషియా అండ్ ప్రాస్టెటిక్ క్యాన్సర్స్. తర్వాత ఇంకేం ఉండొచ్చు, ఎరిథ్రల్ స్ట్రిక్చర్. వీటిలన్నింటిలో కూడా గ్రాడ్యువల్గా బైలేటరల్ క్రానిక్ హైడ్రోనెఫ్రోసిస్. ఇందులో డైటిల్స్ క్రైసిస్ అంటే ఏంటి? స్టోన్ నుండి హైడ్రోనెఫ్రోసిస్ వస్తుంది. వచ్చిన తర్వాత కొంతసేపటికి మనం ఎగ్జామ్ చేస్తుంటాం అనుకో ఆ పేషెంట్ని, అనుకోకుండా ఆ స్టోన్ దట్ విల్ గెట్ డిస్లార్జ్ అండ్ ది ఎంటైర్ హైడ్రోనెఫ్రోటిక్ ఫ్లూయిడ్ is nothing but stagnated urine. So that all will be drained and that lump in the abdomen disappears. Okay, so that is called Dietz crisis. Dietz crisis అని సపరేట్గా 2 మార్కుల కోసం 2 సార్లు కూడా ఇచ్చినారు. సో కాబట్టి అది అన్ని కూడా చదవండి. రీనల్ క్యాలిక్యులస్ హైపర్నెఫ్రోమా కంటే కూడా రీనల్ క్యాలిక్యులస్
అసలు మీకు అది ఎస్ఏ క్వశ్చన్ అది, ఈసారి బహుశా ఇస్తే ఇచ్చేసేయచ్చు. అఫ్కోర్స్ ఇవన్నీ షార్ట్ నోట్స్, పాలిసిస్టిక్ కిడ్నీస్ ఇవన్నీ కూడా. అంటే యూరిటరల్ ఇంజరీస్ అండి, చదవద్దని కాదు కానీ అంత పెద్దగా ఇంజరీస్ మీద మీకు అంతగా కాన్సన్ట్రేట్ చేయాలి, మేజర్ డిసీజ్ మీద గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ రీనల్ క్యాలిక్యులై, వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులై, రీనల్ క్యాలిక్యులై, ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటి, తర్వాత క్రిస్టల్స్ ఏంటి, ఆక్సిలేట్ క్రిస్టల్స్, వాట్ షేప్ ఏంటి, అన్నీ కూడా అడుగుతారు. ట్రీట్మెంట్, వేరియస్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆఫ్ రీనల్ క్యాలిక్యులై ఎక్స్ట్రాక్షన్ ఏంటి, మరీ చిన్న చిన్న అయితే ఏమని చెప్తారు డాక్టర్లు, నీళ్ళు ఎక్కువ తాగు బాబు అదే పడిపోద్దులే అని చెప్తారు కదా. సపోజ్ ద రీనల్ క్యాలిక్యులస్ ఈస్ సైజ్ ఆఫ్ 3 millimeters or 3 to 5 millimeters, then they may be passed spontaneously, or it can be facilitated by taking plenty of oral fluids and giving the IV fluids. So if it is more than 1 centimeter, it's very difficult to pass through the urethra, per urine. So there may be chances of hydronephrosis on that side. Okay. And the patient will have, before developing hydronephrosis, because generally it is a chronic process, long-standing obstruction to the urinary flow by renal stone, then only it will cause hydronephrosis. Okay. ఇది హైడ్రోనెఫ్రోసిస్, రీనల్ క్యాలిక్యులై గురించి what is the commonest renal calculus, which stone, calcium oxalate stones. Very good. Oxalate calculus. Oxalate stones are common. What is their character? They are black in color and irregular, speculated. So that is the main reason why the oxalate stones are, they cause a lot of pain and hematuria. So ఇవన్నీ కూడా that is classically radio opaque. ఇంకా అవి కాక ఇవన్నీ కూడా ఆక్సలేట్ స్టోన్స్ కాకుండా ఇంకేముంటాయి, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్, స్ట్రోవైట్ స్టోన్స్, సిస్టోన్ క్యాలిక్యులై, యూరిక్ యాసిడ్ క్యాలిక్యులై, ఇవన్నీ కూడా ఆ క్రిస్టల్స్, వాటి షేపు, అవి ఏ యూరిన్లో అన్ని మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ దే విల్ అక్కర్ ఇన్ యాసిడిక్ యూరిన్. సో ఇట్లన్నీ కూడా ఈ పాయింట్లన్నీ కూడా నీట్గా తెలిసిపెట్టుకోండి. ఓకే. దీనికి కావాల్సినటువంటి మ్యాటరు చెప్పాను కదా, వాట్ ఈస్ దట్ బుక్ మీకు పంపించాను కదా, Makan Lal Saha. I found this on the web for what is the book. Check it out. Yes, check it out. Check out, please. So Makan Lal Saha మీకు బుక్ PDF కూడా పంపించాను కదా, ఈ స్పెసిమెన్స్ వరకు అంతా అందులో జాగ్రత్త చదవండి. సో దిస్ ఈజ్ క్లాసికల్ hypernephropa. Hypernephropa is the commonest malignancy of the kidney. సో దీనికి ఏది ఇంపార్టెంట్ జీన్స్ 1-2 అడుగుతారు, ఏం జీన్స్ ఉంటాయని అడుగుతారు. సో వాట్ ఆర్ ది హౌ ఇట్ స్ప్రెడ్స్ అని అడుగుతారు. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ except the lower pole, the mass is encapsulated and appears yellowish in color. There were areas of hemorrhage, multiple hemorrhage due to fibrous septum. The lower pole of the kidney is compressed. So this is a specimen of carcinoma of the kidney, otherwise known as hypernephropa. So hypernephropa. hypernephropa. సో ఇది కూడా మీకు ఎస్ఏ కాకపోయినా కనీసం 4 మార్క్స్ క్వశ్చన్. నెఫ్రోమా నేను ఎప్పుడు చూడలేం మీకు ఎస్ఏ ఇవ్వటము, బట్ ఏదన్నా కానీ బట్ ఇంపార్టెంట్ టాపిక్. వాట్ ఈస్ ది పెక్యులియారిటీ ఆఫ్ ఇట్ స్ప్రెడ్, హైపర్నెఫ్రోమా? సరే మీకు ఇంకా చెప్పలేదన్నారు కదా. వాట్ ఈస్ ది పెక్యులియర్, డైరెక్ట్ స్ప్రెడ్ ఎలా ఉంటుంది దానికి? సో ఇక్కడ హైపర్ నెఫ్రోమా అనుకోండి, ఈ హైలంలో ఏముంటాయి? వాట్ ఆర్ 3 స్ట్రక్చర్స్ ఇన్ ద హైలం ఆఫ్ ది కిడ్నీ?
3 tubes Ureter. ఏంటవి? ureter, artery and vein కదా, and renal artery, renal vein, ureter ఉంటాయి. So the cancer directly spreads through the renal vein and into the inferior vena cava. సో ట్యూబర్ కిడ్నీ కాడ నుంచి ఆ రీనల్ వెయిన్ ద్వారా ఇన్ఫీరియర్ వేనా కావా, అసలు కొందరికైతే హార్ట్లోకి వెళ్ళిపోద్ది. సెకండరీ గ్రోత్, సో డైరెక్ట్ గ్రోత్, డైరెక్ట్ కంటిన్యూస్ గ్రోత్ అది. సో దిస్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ renal cell carcinoma. Venous spread, blood spread directly into the through renal vein into the inferior vena cava. సో ఇన్ఫీరియర్ వేనా cava, ఇట్లా renal vein నుంచి ఇన్ఫీరియర్ వేనా cava, అక్కడ నుంచి పైకైనా వెళ్ళచ్చు, కిందకైనా వెళ్ళచ్చు. ఓకే, సో అంటే ఏంది, ఇన్ఫీరియర్ వేనా cava నుంచి మళ్ళీ ఇలియక్ ఆర్టరీస్, ఇలియక్ వెజల్స్ దాకా కూడా పోవచ్చు. సో ఇంత ది పెక్యులారిటీ ఆఫ్ దిస్ ట్యూమర్ ఈస్ బ్లడ్ స్ప్రెడ్ టు లాట్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద గ్రోత్, కంటిన్యూస్గా ఉంటుంది. ఈ గ్రోత్ ఇక్కడ నుంచి ఆ ప్రొలిఫరేషను ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. రీనల్ వేల్ నుంచి ఐవీసీలో కింద లేకపోతే పైన పోతూ ఉంటుంది. సో హైపర్నెఫ్రోమా గురించి పూర్తిగా చదవండి. సో దిస్ ట్రీట్మెంట్ ఈస్ సేమ్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? క్యాన్సర్ మ్యాలిగ్నెన్సీ కాబట్టి రాడికల్ నెఫ్రెక్టమీ. సింపుల్ నెఫ్రెక్టమీ చెప్పకండి, రాడికల్ నెఫ్రెక్టమీ. సో రాడికల్ నెఫ్రెక్టమీ ఇక తర్వాత కొందరు అప్పుడు ఈ ఫేషియా పేర్లు. వాట్ ఇస్ ది ఫేషియా ఆఫ్ ది కిడ్నీ? Zerotas fascia. జెరోటస్ ఫేషియా. సో అది కూడా చాలా మంది అడుగుతారు, అసలు పేరు మీకు గుర్తుందా లేదా. సో అది, సో హైపర్నెఫ్రోమా, రీనల్ స్టోన్స్, హైటోనెఫ్రోసిస్ అండ్ పాలిసిస్టిక్ కిడ్నీ. ఈ 4 మీకు ఈ స్పెసిమెన్స్ ఖచ్చితంగా మీకు ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఇట్లా చూపించి అడుగుతారు. ఆన్లైన్ అయితే మీకు ఈ స్లైడ్ పెట్టి అడుగుతారు. సో ఇప్పుడు మీకు ఆన్లైన్ అనుకోండి, మీకు 150 ఫోల్డర్స్ తయారు చేయాలి కదా. ఒక్కొక్క రోల్ నెంబర్ 1 ఫలానా ఫోల్డర్, రోల్ నెంబర్ 2 ఫలానా ఫోల్డర్, అట్లా తయారు చేసి మీకోసం రెడీ చేసి మీకు పెట్టాలి. సో అప్పుడు ఎవరికి ఎంత ర్యాండమ్గా వస్తాయో ఆలోచించి. బట్ అవన్నీ నేను స్పెసిమెన్స్, ఎక్స్రేస్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆపరేటర్స్ అన్ని జనరల్గా డిసైడ్ చేసేది నేను కాబట్టి ఈ క్లాసులని ప్రిఫరెన్స్ నేనే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను పెట్టినటువంటి స్పెసిమెన్స్ దాంట్లో మొత్తం జాగ్రత్తగా చదువుకోండి. మక్కల్లాల్ సాహా ఆ పీడిఎఫ్ కూడా మీకు పెట్టాను. ఓకే, ఇదేంటిది? బాడీ ఆఫ్ ది పెనిస్, ప్రొలిఫరేటివ్ గ్రోత్, గ్లాన్స్ పెనిస్. సో దిస్ ఈస్ గ్లాన్స్ పెనిస్. సో దిస్ ఈస్ ది గ్రోత్, ఇస్ ది బాడీ ఆఫ్ ది స్పెసిమెన్. అంటే ఐ థింక్ ఎంతకుముందు ఇంకో స్పెసిమెన్ కూడా వచ్చినట్టుంది కదా మన కార్సినోమా పెనిస్. ఓకే, ఇదేనా? కొందరికి ఇది పెడతారు, కొందరికి ఇంకోటి ఏదైనా ఉంటే అది కూడా పెడతారు. సో ఎట్లా, హౌ డు ఐడెంటిఫై అంటే తెలిసిందే కదా, కనపడుతుంది కదా, ఇక్కడ పేర్లు ఉన్నాయి. లేకపోతే బై లుకింగ్ ఎట్ ద గ్లాన్స్ అండ్ దిస్ కొరోనల్ సల్కస్ ఇట్లా షాఫ్ట్ లాగా ఉంది కాబట్టి ఇది చేస్తాం. సో దిస్ ఈస్ ది కార్సినోమస్ పెనిస్ ఇన్వాల్వింగ్ ది షాఫ్ట్ ఆఫ్ ది గ్లాన్స్ పెనిస్ కంటే కూడా షాఫ్ట్. సో ది ప్రాక్సిమల్ డిస్టల్ పార్ట్ ఆఫ్ దిస్ ఇదిలో ఉంది అని మీరు చెప్పాలి. వాట్ టైప్ ఆఫ్ గ్రోత్ ఇట్ ఈస్? స్క్వామస్ సెల్ కార్సినోమా. అప్పుడు మీరు ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్ ఉన్నాయి కదా, కార్సినోమా పెనిస్కి ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్, బోవెన్స్ డిసీజు, ఎరిథ్రోప్లేషియా ఆఫ్ క్వెరెట్, ఈ పాపిలోమా వాట్స్, ఇవన్నీ కూడా పెనిస్కి, కార్సినోమా పెనిస్కి predisposing causes. So carcinoma penis would by all means, that is also very important. If not essay, కనీసం 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రం తప్పదు. సో కార్సినోమా పెనిస్ ఇట్లా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? పెనెక్టమీ, either పార్షియల్ పెనెక్టమీ ఆర్ టోటల్ పెనెక్టమీ. సో వాటి ఇండికేషన్స్ అవన్నీ కూడా మీరు కొంచెం చూసి
గుర్తుపెట్టుకొని ఉండండి. సో అయితే ఇప్పుడు పెనిస్ కూడా కవర్ చేయలేదు కదా, స్క్రోటమ్ టెస్టిస్ పెనిస్ అది ఒక సిరీస్ కావచ్చు. సో ఇది కూడా కవర్ చేయలేదు మీకు. ఓకే, బట్ ఈ స్పెసిమను పెనిస్ చాప్టర్ అంత త్వరగా చదవండి, ఇంపార్టెంట్. టైసన్స్ గ్లాండ్స్ అనేప్పుడు అని పేరు అన్నారు మీరు? టైసన్స్ గ్లాండ్స్. So Tyson's glands are special glands that are situated on either side of the frenulum of the penis. అక్కడ ఉంటాయి టైసన్స్ గ్లాండ్స్. సో ఆ టైసన్స్ గ్లాండ్స్ నుంచి కూడా కార్సినోమా ఆఫ్ ది పెనిస్ వస్తుంది. సో దెన్ ఇట్ ఈస్ నాట్ స్క్వామస్ సెల్ కార్సినోమా. ఆ టైసన్స్ గ్లాండ్స్ కాబట్టి జనరల్గా కాలంనారో లేదా క్యూబాయిడల్ ఎపిథీలియమో ఉంటుంది. సో it is not squamous cell carcinoma, it is adenocarcinoma. So very rarely adenocarcinoma can also occur in the penis, that is arising from the Tyson's glands. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. ఇది మీరు చెప్పగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో కార్సినోమా పెనిస్ అంటే అసలు జనరల్గా 99.9% స్క్వామస్ సెల్ కార్సినోమా. But very rarely adenocarcinoma can occur in relation to the Tyson's glands, which are situated in and near that frenulum. Okay, that frenulum of the penis. So tarvata a penis structure, a partial penectomy, dual penectomy, lymphatic drainage, కొంచెం అట్లా చదువుకోండి. ఇవన్నీ పెట్టే స్పెసిమెన్స్ కాబట్టి. ఇంకేం ఉన్నాయా బాబు? ఇంకా 2-3. What is the specimen? Nikita, Pawan Kalyan, సార్ ఏంటి స్పెసిమన్? ఇది ఇదేంటి చెప్పు, ఇదేంటిది ఇంటెస్టైన్ కదా, ఇంటెస్టైన్. ఇది పెరిటోనియం. పెరిటోనియం ఇంటెస్టైన్ లేదు. Part of what? What do you call this fatty fibrofatty layer and the lining sheath of the small intestine? Mesentery కదా. మెసెంటరీలో ఉన్నటువంటిది సిస్ట్. What is this now? What is the diagnosis now? Mesenteric cyst. Mesenteric cyst. Very good, mesenteric cyst. So mesenteric cyst లో important question, what is the trade of mesenteric cyst? ఇది చెప్పాలి, ఎందుకంటే ఈ క్లాసులు నేనే కాబట్టి మీకు చెప్పింది. mesenteric cyst. Okay, what are the common causes for mesenteric cyst? ఉన్నాయి కదా, హైలోలింఫాటిక్ ఎన్క్లోజర్స్, కంజెనిటల్ కాజెస్. ఇంకెక్కడ రావచ్చు? మెసెంట్రిక్ సిస్ట్ బై కోల్డ్ యాబ్సిస్. సో అంతే ఏంటంటే మెసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అన్నిటికీ ట్యూబర్క్లోసిస్ వచ్చి దే గెట్ మ్యాటెడ్ అండ్ దే ఫార్మ్ యాజ్ యాబ్సిస్, కోల్డ్ యాబ్సిస్. సో ట్యూబర్క్యులస్ లింఫాటినైటిస్
of the mesenteric lymphadenitis, it may get liquefied even as to cold abscess there. It's called tuberculous abscess of the mesentery. So that is one other cause. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గాసిపి బొమ్మ ఎన్న పేరు గాసిపి బొమ్మ అప్పుడు మీరు ఉన్నప్పుడు క్యాప్లో కూడా ప్రాక్టీస్. ఈ గాసిపి బొమ్మ అంటే ఈ సిస్ట్ ఉంది కదా, యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ సిస్ట్, ఇట్ ఈస్ సూడో సిస్ట్ ఇన్ రిలేషన్ టు ది మెసెంటరీ. ఇందులో మనం ఏదైనా ఆపరేషన్లు చేసేటప్పుడు ఇది చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న కత్తెరలో బ్లేడ్లో నీడిల్స్ లేకపోతే చిన్న చిన్న గాస్ పీస్లో ఏమైనా వదిలేసామనుకో, వాట్ విల్ హ్యాపెన్, దే విల్ బి entrapped by these mesenteric vessels. ఆ మెసెంట్రిక్ ఫోల్డ్ ఎక్కడంటే లైన్ చక్కగా చూపించారు, బట్ ఇంటెస్టైన్ బవల్లో మెసెంట్రిక్ చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి కదా, అండ్ దే విల్ బి కాన్స్టెంట్లీ మూవింగ్. సో ఈ మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఏదన్నా ఒక చిన్న 2-3 గాస్ పీసులు మర్చిపోయి ఇట్లా కుట్టేసేసామనుకో, క్లోజ్ చేసామనుకో. But I have done a case where previously some 20-30 years back that lady underwent cesarean section and both the scissors was left behind. The scissors were left behind in the right leg fossa. అంటే సిజేరియన్ అనేది చేస్తూ ఉంటే ఆ సిజర్స్ ఒకటి మర్చిపోయేసి కొట్టేస్తారు, క్లోజ్ చేస్తారు అబ్డమెన్. లైక్ వైజ్ అబ్డమెన్ కూడా దాంట్లో దట్స్ వై ఈ స్పంజ్ కౌంట్ ఇవన్నీ కూడా ఈ గాస్ పీస్ స్పంజ్ కౌంట్ వెరీ ఇంపార్టెంట్. సో అబ్డమెన్ ఆయన వదిలేనుకో, అవి వచ్చి ఇక్కడ మెసెంట్రిక్ కదులుకొని వాటి చుట్టూ సిస్ట్ ఫామ్ అవుతుంది. దే ఆర్ నాట్ ట్రూ సిస్, దే ఆర్ సూడోసిస్. ఓకే, ఆ సూడోసిస్ట్ ట్రూ సిస్ట్ డెఫినేషన్స్ ఆయన తీసుకోండి. అండ్ ది క్లాసికల్ ట్రైడ్ ఆఫ్ సైన్ for this mesenteric cyst is Tillot's triad. Perinara? Tillot's triad. Okay. So అది చాలా ఇంపార్టెంట్. Tillot's triad షార్ట్ నోట్స్ గా కూడా ఇచ్చారు. మెసెంట్రిక్ సిస్ట్ 4 మార్క్స్ కోసం. అప్పుడు ఇదంతా కూడా దాని క్లాసిఫికేషన్, ఇటియాలజీ, తర్వాత హౌ టు మేనేజ్. సో హౌ టు మేనేజ్, సో ఈ సిస్ట్ ఉందనుకో, ఈ సిస్ట్ ఇక్కడ ఈ పైన పెట్టన్ ఓపెన్ చేస్తారు అండ్ ది సిస్ట్ విల్ బి ఎండిక్యులేటెడ్ క్లియర్గా చేస్తారు. సపోజ్ ది సేమ్ సిస్ట్ ఈజ్ ఇన్ రిలేషన్ టు ది, సో వాట్ ఈస్ దిస్ border of the intestine, what is this border of the intestine, and what is this border of the intestine? Mesenteric anti-mesenteric border. సో ఇప్పుడు ఇది ఏ సైడ్ లో ఉంది, మెసెంట్రిక్ సైడ్ లో ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ మెసెంట్రిక్ సిస్ట్. సో Tillot's triad ట్రీట్మెంట్ ఎక్సిషన్ ఆఫ్ ది మెసెంట్రిక్ సిస్ట్. సపోజ్ ఈ సిస్ట్ సమ్వేర్ హియర్, ఇక్కడ ఎక్కడైనా ఉంది, ఎక్సిషన్ ఇస్ నాట్ పాసిబుల్, దెన్ రిసెక్షన్ end-to-end anastomosis. So ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ది మెసెంట్రిక్ సిస్ట్, clinical features, Tillot's triad, causes, and finally treatment. ఈ 4 మెసెంట్రిక్ సిస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. What is this? Trichobezoar. ఏంటి? Trichobezoar. Very good. So Trichobezoar, one of the causes for chronic intestinal obstruction, ఈ స్టమక్ లో ఉంటే గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ కదా, ఇట్లా రావచ్చు. సో Trichobezoar ఇవన్నీ జాగ్రత్తగా. వాట్ ఇస్ అదర్ బిజార్, వేర్ యూ గెట్ వాట్ ఇస్ ది ఇన్స్పిసేటెడ్ వెజిటబుల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు కొందరు పేషెంట్లు ఆ ఫ్రూట్స్ డైలీ తింటుంటారు, బాగా నవ్వలేదు అంటే
డిస్ట్రాయిడ్. అప్పుడు ఏమవుద్ది, అవన్నీ అక్యుములేట్ అయిపోయి ఇట్ ఫార్మ్స్ యాజ్ ఏ bizarre. So if it is hair follicles, it is called trichobizarre. If it is vegetable products, it is called phytobizarre. So this is a case of phytobizarre. What is the treatment? So చూశారు కదా, it has taken the shape of the stomach and is gradually extending into the intestine. So the intestine లోకి ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ లేదంటే ఇది కట్ అయింది కదా, ఏంటి ఇది కట్ అయింది కదా, అందువల్ల హలో ఏమ్మా సమాచారం చెప్పయ్యా. నేను ఇక్కడ పైన థియరీ క్లాస్లో ఉన్నా. మీరు స్టార్ట్ చేయండి, వస్తాను. నేను 10 నిమిషాలు అయిపోద్ది. రైట్, అది 2 to 3 క్లాస్. సో ఈ ట్రైకోబిజారు, ఫైటోబిజారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద బిజార్ ఉందనుకో, వాట్ ఈస్ ది ట్రీట్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ స్టమక్ కదా. అప్పుడు ఏం చేస్తారు ట్రీట్మెంట్? సో ఫస్ట్ అన్లెస్ ఇట్ ఈస్ ఫుల్లీ సిమ్టమాటిక్, దే విల్ గివ్ ఈ డైజెస్టివ్ ప్రోడక్ట్స్ అవన్నీ ఇస్తారు. డైజెస్టివ్ ఎంజైమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, తర్వాత ఈ లైపేజెస్, ప్యాంక్రోఫ్లాట్, ఇవన్నీ ఈ అమైలేజెస్, ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్ ప్రిపరేషన్స్ ఇచ్చి ట్రై చేస్తారు. సో స్టిల్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. అప్పుడు ఎలా వస్తుంది? అసలు షేపే ఇట్లా మెయింటైన్ అయ్యి వచ్చిందంటే ఏమని అర్థం? ఎట్లా ఇట్లా కరెక్ట్గా స్టమక్ డ్యూయోడనమ్ షేపు ది ఇంటెస్టైన్లోకి వెళ్తున్నట్టు ఆ షేప్ వచ్చిందంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎట్లా వచ్చింది అదంతా? ఏం చేస్తే వచ్చింది? ఇప్పుడు ఇది స్టమక్లోనే ఉంది, ఇది ఎట్లా స్పెసిఫిన్ ఎట్లా బయటకు వచ్చింది? కరెక్ట్, సర్జరీ. ఏం సర్జరీ? గ్యాస్ట్రాటమీ. స్టమక్ని కట్ చేస్తారు, స్టమక్ని ఓపెన్ చేసి ఇట్లా ఫ్లాప్స్ రేజ్ చేసి చేతితో పట్టుకొని మొత్తం తీస్తారు. అర్థమైందా? సో ది ట్రీట్మెంట్ ఈస్ బై ఓపెనింగ్ ది స్టమక్, దే విల్ రిమూవ్ ది ఎంటైర్ either ట్రైకోబిజార్ ఆర్ ఫైటోబిజార్. అది దీనికి ఫైనల్ ట్రీట్మెంట్. ఓకే, కన్జర్వేటివ్గా ఎంజైమ్ ప్రిపరేషన్, బికాజ్ ఇవన్నీ ఫుడ్ పార్టికల్సే కాబట్టి ఇవన్నీ వెజిటబుల్ డ్రైడ్ లేకపోతే ఇన్స్పిసేటెడ్, తర్వాత అంతా ఒక ముద్దలాగా అక్కడ పేరుకుపోద్ది. క్లాగ్డ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో మొత్తానికి ఎంజైమ్స్తో ట్రై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్, then we have to open the stomach and we have to remove manually gastrotomy and removal of the bizarre. So ఇది కూడా ఇంపార్టెంట్ అయ్యా, ఇది షార్ట్ నోట్స్. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ గాల్ బ్లాడర్? No, sir. సో మీకు తెలిసి ఉండాలి కదా, బై లుకింగ్ అట్ ది షేప్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఈ షేప్ కదా, కిడ్నీ షేప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కిడ్నీ స్టోన్. సో వాట్ టైప్ ఆఫ్ స్టోన్ ఇట్ ఈస్? ఈ క్యాలిక్యులేస్లోకి, ఈ క్యాలిక్యులేలోకి, ఈ క్యాలిక్యులేకి, ఈ క్యాలిక్యులేకి, ఈ మైనర్ అన్నిట్లో పోయింది. సో ఇట్ ఈస్ ఏ Sir. Staghorn. It is called Staghorn calculus. So Staghorn calculus కూడా separate గా
renal calculus essay, Staghorn calculus short notes. So Staghorn calculus ante itla horn laga with lot of branches, projections into the various calyx and binary calyx ఇట్లంతా ఉంటుంది, thereby causing pressure atrophy of the kidney. సో దాని ట్రీట్మెంట్ ఏంటి చదవాలి. ఓకే, ఆ కాంపోజిషన్ స్టాగ్హార్న్ కాలిక్యులస్ ఈ ట్రిపుల్ ఫాస్ఫేట్స్ అన్నీ ఉంటాయి, స్ట్రోవైట్ అండ్ ట్రిపుల్ ఫాస్ఫేట్స్. సో ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చదవాలి. సో మామూలుగా ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ ఈఎస్డబ్ల్యూఎల్, పీసీఎన్ఎల్ ఇవన్నీ కుదరలేదనుకో, యూ హ్యావ్ టు ఓపెన్ ద కిడ్నీ, యూ హ్యావ్ టు ఓపెన్ ద పెల్విస్ అండ్ యూ హ్యావ్ టు ట్రై టు రిమూవ్ ద స్టోన్. గ్యాస్ట్రాటమీ ఇందాక ట్రైకోబిజార్ లాగా ఈ స్టోన్ మొత్తానికి పెల్విస్ లేదా ఇక్కడ నుంచి పెల్విస్ స్టార్ట్ అవుతుంది కదా, కిడ్నీ పెల్విస్, ఆ పెల్విస్ని కట్ చేసి స్టోన్ గ్రాడ్యువల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి ట్రై చేయాలి. అండ్ ఇఫ్ ది కిడ్నీ is entirely damaged because of this, then it will cause nephrectomy. Then finally you have to do nephrectomy. Okay, so Staghorn calculus, in fact all calculus అన్ని స్టోన్స్ ఇంపార్టెంట్, Staghorn calculus separate గా షార్ట్ నోట్స్ ఇచ్చారు. సో విత్ దిస్, సో ఇంకా మీకు స్పెసిమన్స్ ప్రస్తుతం అంటే ఏ స్పెసిమన్ అయినా పెట్టచ్చు, యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఇది మీకు స్లైడ్స్లో 17 స్పెసిమన్స్ బాగా ఇచ్చేయండి, వీటి మీద నేను మీకు ఎగ్జామ్లో వచ్చేటట్టుగా నేను చేస్తాను. సో ఇవి ఒక 5 ఉన్నాయి, ఇంకా మిగిలినవన్నీ మన ఛానల్స్ వచ్చాయి, ఈజీనే. ఓకే, ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా 2-3 ఎక్స్ట్రా అంటారు, ఎందుకంటే మీరు 150 మంది కదా, ఈ స్పెసిఫిక్ చాలా సరే కొన్ని వెరైటీ పెట్టాలంటే అప్పుడు నేను నెట్లో తీస్తాము, తీసినప్పుడు నేను మీకు ముందుగానే చెప్తాను. ఓకే, సరే అయితే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా చదవండి, ప్రిపేర్ అవ్వండి. బహుశా యూనివర్సిటీ ఆ ఇంటర్ అసెస్మెంట్ యూనివర్సిటీది అయితే ఇక అందరికి కామన్గా ఉంటుంది, కమ్యూనికేషన్ తోటికైతే రాలేదని, మనకు కూడా కమ్యూనికేషన్ రాలా, నువ్వు అక్కడితో పెట్టావు. అరే వాళ్ళు మరి ఎట్లా పెడుతున్నారు, సైన్ బై మేడం ఎవరో ప్రిన్సిపల్ గారు సైన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మరి యూనివర్సిటీ పక్కనే వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారా ఏంటో మరి. అవి ఆన్లైన్ లోనే పెడుతున్నారు సార్, కాలేజ్ లో కాదు. ఆహా, కాలేజ్ అక్కడ ఫ్రెండ్స్ కనుక్కొని అడిగావా నువ్వు? అంటే ఇంకా సర్క్యులర్ లోనే రాసింది సార్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అని. సర్క్యులర్లోనే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే బహుశా ఇంకా మీకు కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు బహుశా డిసెంబర్ 15 నాటికి మీరు వచ్చారంటే మీకు మామూలుగా ఆఫ్లైనే. మరి థియరీ ఆన్లైన్ పెట్టితే మరి యూనివర్సిటీ థియరీ ఆన్లైన్లో పెడితే ఎట్లా, మీకు ఇలా కూర్చొని రాస్తారు కదా. అది ఫైనల్ సార్, ఇది ప్రీ ఫైనల్ సార్, సెకండ్ ఇంటర్నల్. వాళ్ళకి సెకండ్ ఇంటర్నల్, మరి మీకు తర్వాత ఇంకోటి ఉంటుందా అంటే మార్చిలో అట్లనా, ఫిబ్రవరిలో? కాదు సార్, అంటే మామూలుగా మనకి ఫైనల్ ఇయర్ లో 2 కదా సార్ ఇంటర్నల్స్ ఉండేది. 2 ఒకటి అందరికి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి సెకండ్ కూడా ఇప్పుడు పెడతామని సర్క్యులర్ ఇచ్చారు సార్. సెకండ్ కూడా పెడతారు ఖచ్చితంగా, ఎందుకంటే 2 యావరేజ్ చేసి మీకు మార్క్స్ యూనివర్సిటీకి పంపించాలి కదా. ఎస్ సార్. ఓకే, ఎనీవే అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆన్లైన్, మీరు ఎన్ని అంటే తెలుసుకోవాలి, బట్ వాట్ ఈస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ది స్టడీస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. మనం రోజుకు ఒక సిస్టమ్ ఒక చాప్టర్ అనేది పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోండి. బికాస్ ఎందుకంటే ఈ కోవిడ్ మరి మీకు ఫుల్ టైం లేజర్, కానీ మరి ఇంటి దగ్గర డైలీ 24 hours ఖాళీ అయ్యి మరి అసలు చదువుతున్నారో లేదో,
ఇంకా ఒక రకంగా విసుగు కూడా వచ్చేసి ఉంటుంది. ఏంద్రా బాబు ఎప్పుడు కాలేజీకి వెళ్ళేది. తర్వాత ఇంటి దగ్గర ఒక 15 రోజులు 4 రోజులు చదువుతారు. కానీ ఇప్పుడు ఇదేం ఏకదమ్మ 8-9 months అయిపోయింది. కొంచెం విసుగు ఉంటుంది. బట్ ఇప్పుడే కొంచెం ఓపిక చేసుకొని అండ్ అందరు ఏమనంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు యూటిలైజ్ ఫర్ యువర్ స్టడీస్ అని అందరు ఇక్కడ అనుకునేది. ఇన్ని రోజులు వీళ్ళు ఖాళీగా ఉండి కూడా చదవకుండా వచ్చారని మార్కులు తక్కువ వస్తే డిస్టింక్షన్లు రాకపోతే తిట్టుకుంటుంటారు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ క్లాసు నేను ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకే పవన్? ఓకే సార్. సో స్పెసిమెన్స్ 17, ఇంకేమో 2-3 ఉంటే నేను చూసి అంటే వేరే ఎగ్జామినేషన్లో పెట్టేటి ఈ ముందు బ్యాచ్ కాకుండా నేను 17th పిన్నమనే సిద్ధార్థకి వెళ్తున్నాను ఎగ్జామినర్కి. అక్కడ ఇంకేమైనా స్పెసిమెన్స్ నేను లోడ్ చేసుకొని వచ్చి అవి కూడా మీకు మనకు పెట్టేటట్టు ఉంటే అవి కూడా మీకు చూపిస్తాను. ఒక 20 స్పెసిమెన్స్ చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ. ఎక్స్రేస్ ఒక నేనైతే నా స్టైల్ అయితే నేను అడిగేది అందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతుంటాను. ఒకే ఎక్స్రే పెట్టేసి అందరికి తలొక రకరకంగా క్వశ్చన్ వేస్తుంటాను. కానీ ఒకటే బాగుంటుంది కాబట్టి ఒక మ్యాక్సిమం 10 ఎక్స్రేస్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ థర్స్డే నేను ఉండను కాబట్టి ఈ మధ్యలోనే ఏమైనా తీసుకుంటానా అంటే ఎవరి క్లాస్ అయినా ప్రీపోన్ ఎవరి క్లాస్ అయినా రీప్లేస్ చేసుకుంటే నేను మీకు పవన్ కళ్యాణ్ నీకు మెసేజ్ పెడతాను. రైట్? ఓకే సార్. ఉంటానైతే. ఇది 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 పీపీటీ వచ్చేసిందిగా మీకు లాస్ట్ టైమే వచ్చింది సార్. ఇచ్చాను. అందులో కొరవ ఇప్పుడు క్లాస్ తీసుకున్నాను నేను, ఎందుకంటే స్పెసిమెన్స్ అంటే అయిపోవాలని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ది నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ ఎక్స్రేస్. రైట్? ఉంటానైతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్.